హాయ్ అండి. ఈరోజు తీయగా బూందీ లడ్డు ఎలా చేయాలో చూద్దామా. దానికోసం పచ్చి శనగపప్పుని ఒక రోజంతా ఎండలో పెట్టుకుని దాన్ని మనం మెత్తగా పిండి చేయించేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. మేమైతే క్రిస్మస్ కోసం లడ్డూలు చేస్తున్నాము, అందుకని కొద్దిగా ఎక్కువగానే పిండి అయితే ఆడించాము. ఆడించిన పిండి అంతా కూడా ఇలా జల్లెడ పెట్టేసుకుంటే ఒకసారి దానిలో ఏమైనా వేస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 4 గ్లాసులు శనగపిండి అయితే తీసుకున్నాము. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా అలా మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగపిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలో కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. మరీ పల్చగా అయితే మనకి బూందీ అంతగా రాదు, మంచిగా రాదు. సో కొంచెం చిక్కగానే మనం పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 గ్లాసుల శనగపిండికి ఒక 4 గ్లాసుల పంచదార కూడా తీసుకోవాలి పాకం కోసం. మేమైతే 4 గ్లాసుల పిండికి 4 గ్లాసుల పంచదార తీసుకున్నాము. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పంచదార కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బాగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండితో మనం మిక్స్చర్ అయితే చేసేసుకోవాలి. ఆయిల్లో ఎక్కువసేపు మిక్స్చర్ని అయితే వేయించకూడదు. మిక్స్చర్ బాగా వేగిపోయి క్రిస్పీగా అయితే గనక మనకి లడ్డు సరిగ్గా రాదు. కాబట్టి జస్ట్ ఆయిల్లో ఇలా పిండితో మిక్స్చర్లా చేసుకుని వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్చర్ని ఇలా దోరగా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. మిక్స్చర్ బాగా చల్లారిపోయేంత వరకు ఒక ప్లేట్లో ఉంచుకొని, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్లో వేసుకుని మిక్స్చర్ని బాగా చల్లారనివ్వాలి. క్రిస్పీగా అయితే చేయకూడదనమాట. ఇప్పుడు పంచదార అంతా కూడా ఒక పెద్ద బాండీలోకి తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పాకం అయితే మనం రెడీ చేసుకోవాలి. పాకం అంతా కూడా కలుపుతూనే ఉండాలి, లేదంటే కొంచెం గడ్డల్లా అయిపోతుంది. కాబట్టి అందులోనే యాలకుల పొడి కూడా వేసుకొని బాగా పాకం తీగ పాకం అయితే రావాలి. సో కొంచెం టైం పడుతుంది పాకం పట్టడానికి. అలా కలుపుతూనే ఉండాలి. పాకం బాగా మరిగిన తర్వాత తీగ పాకం వచ్చిందో లేదో మనం వాటర్లో కూడా వేసి చెక్ చేసుకుని తీగ పాకంలాగా చేసుకోవాలి. పాకంలో వేడివేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్ అంతా కూడా పాకంలో అయితే వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ నూనె వేడివేడిగా ఉంది కాబట్టి దానిలోనే జీడిపప్పు కిస్మిస్లు కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పులు కిస్మిస్ అలాగే పాకంలో వేసుకున్న బూందీ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు అయితే చుట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతాయి ఈ బూందీ లడ్డూలు. మేమైతే క్రిస్మస్ కోసం కొంచెం ఎక్కువ లడ్డూలే చాలా త్వరగా అయితే చేసేసాము. అంతే, చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.